బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించాడు. భారత్ కు ఇది 6వ పథకం. కాంస్య పథకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో పూర్టో రికో రెజ్లర్ తరీనియన్ టోయ్ను ఓడించి పథకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఇక ఈ పోటీల్లో భారత్ తరపున పోటీకి పడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచేయి సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ పథకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితమిచ్చాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో కాంస్యం సాధించాడు. భారత్ కు ఇది 6వ పథకం. కాంస్య పథకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో పూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్ను ఓడించి పథకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఈ పోటీలో భారత్ తరపున పోటీ పడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచేయి సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ పథకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితమిచ్చాడు.